ఏరా, ఇన్నేళ్లు కష్టపడి సంపాదించిన ఉద్యోగానికి రాజీనామా చేస్తావా? కనీసం నీ పెళ్ళాం ఏమనుకుంటుందోనని ఆలోచించావా? ఇందులో అనుకోవడానికి ఏముంది మామగారు? ఎండనక వాననక కష్టపడి ఓ తండ్రి కంటే ఎక్కువగా ఈయన్ని పెంచి పెద్ద చేశారు బావగారు. అలాంటి దేవుణ్ణి అరెస్ట్ చేసే ఆ ఉద్యోగం ఈయనకు అవసరం లేదు. బాగుంది. అన్నకు తగ్గ తమ్ముడు, తమ్ముడికి తగ్గ పెళ్ళాం. సరే, మీ ఇష్టం. నానమ్మ, అన్నయ్యడి. నమస్కారం అండి. ఓ, నువ్వా? రా, కూర్చో. పర్వాలేదండి. ఏంటి ఇలా వచ్చావు? ఆ రోజు నా కంపెనీని మూసేయమన్నారు. ఇప్పుడు నేను మూసేయడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి ప్రతిఫలంగా నాకు 5 లక్షలు కావాలి. అలాగే, నీకు కావలసిన 5 లక్షలు నేను ఇస్తాను. చాలా థ్యాంక్స్ అండి. కానీ మీరు మీ కంపెనీని మూసేయక్కర్లేదు. సార్, అవును మిస్టర్ మధు, మీ అన్నగారికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నాను. మీ కుటుంబం గురించి కూడా విన్నాను. సహజంగా అందరూ ఐకమత్యానికి ఉదాహరణ రామలక్ష్మణులు అంటారు. కానీ ఆ రామలక్ష్మణులు ఎలా ఉంటారనేది పుస్తకాల్లో చదవడం తప్ప ఎవ్వరూ చూడలేదు. మీ అన్నదమ్ములను చూస్తే ఆ రామలక్ష్మణులు ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది. అలాంటి కుటుంబానికి ఇలాంటి ఇబ్బంది రావడం నిజంగా దురదృష్టం. రామునికి హనుమంతుల్లా కాకపోయినా ఏదో వృత్తభక్తిగా నా వల్ల వీలైన సహాయం ఈ 5 లక్షలు తీసుకో. మీ కంపెనీ పేరు మీదే అన్ని సరుకులు తయారు చేయండి. నేను వాటిని ప్రపంచమంతా మార్కెటింగ్ చేస్తాను. సార్, మీ రుణం ఉంచుకోను. తొందరలోనే తీర్చేస్తాను. స్నేహితుల మధ్య రుణాలేంటి మధు? వీఆర్ ఫ్రెండ్స్. ఏంటో అక్కడ ఆగిపోయావు? రా. నువ్వు మీ అన్నయ్యని అరెస్ట్ చేయడానికి అట్టెళ్ళావు, ఆయన లొంగిపోవడానికి ఇటు వచ్చారు. అవును, యూనిఫామ్ చేత్తో పట్టుకొచ్చావేంటి? సార్, నేను రే, ఈ మాత్రం దానికే బెదిరిపోయి ఉద్యోగం వదులుకుంటావా? నువ్వు ఇలాంటివి ఎన్నో సమర్థవంతంగా ఎదుర్కోవాలి. నిన్ను నేను ఎస్పీగా చూడాలి. అది కాదన్నయ్య. ఇంకేం మాట్లాడకు. ఇన్స్పెక్టర్ గారు, నన్ను లాకప్ లో పెట్టండి. ఆగండి సార్, ఆ డబ్బు ఎక్కడికి పోలేదు. నేనే తీసి జాగ్రత్త చేశాను. ఈ విషయం అన్నయ్యకి తెలియక బ్యాగులో డబ్బు కనబడకపోవడంతో అది పోయిందనుకున్నాడు. నేను పట్నం నుంచి వచ్చేసరికి జరిగిన గొడవంతా తెలిసింది. రే మధు, జరిగిన దానికి నన్ను క్షమించనయ్యా. ఇంటికి వెళ్ళాక అన్ని వివరంగా చెప్తాను. సార్, ఇదిగోండి 5 లక్షలు. ఇది కమిటీ వాళ్ళకి అప్పగించి ఈ కేసు కొట్టేయండి సార్. భలే వాడివయ్యా, తీసినప్పుడు ఒక మాట ఆయనతో చెప్పుండొచ్చుగా. అనవసరంగా పెద్ద స్టేషన్ వరకు రప్పించావు. సారీ సార్. అన్నయ్య, మీరింటికి వెళ్ళండి. నేను లెక్క అప్ప చెప్పేసి వస్తాను. వస్తానండి. అలాగే. ఎలా దెబ్బ కొట్టాలన్నా కుదరటం లేదు. అయినా వీళ్ళకు ఉన్న పళ్ళంగా 5 లక్షలు ఎలా వచ్చాయి? అదే బావా, నాకు అర్థం కావటం లేదు. నీకు అర్థమైతే ఆశ్చర్యపడాలి కానీ అర్థం కాకపోతే ఆశ్చర్యం ఏముంది? యూస్లెస్ ఫెలో. నువ్వు ఇక్కడే ఉండు. అన్నయ్య మూడు ఎలా ఉందో చూసి నేను లోపలికి తీసుకెళ్తాను. ఓకే? అలాగే. అన్నయ్య, ఏంట్రా? నేను చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్తున్నాను, గుర్తుందా? ఏ విషయం? అదే అన్నయ్య, నేను ఓ అమ్మాయిని ఓ అమ్మాయిని లవ్. ఓహో, లవ్ చేస్తున్నావా? ఆ విషయం నువ్వు నాకెప్పుడు చెప్పావురా? ఊళ్ళో అందరూ అనుకుంటుంటే నేను విన్నాను. సారీ అన్నయ్య, నీకు చాన్నాళ్ళుగా చెప్పాలనుకుంటున్నాను కదా, అందువల్ల చెప్పేశానేమో అనుకున్నాను. ఓహో, ఆ అమ్మాయి వచ్చిందన్నయ్య, బయట నిలబడి ఉంది. బయట నిలబెట్టడం ఏమిట్రా? లోపలికి తీసుకురా. అలాగే అన్నయ్య. ఏయ్, అన్నయ్య మంచి మూడ్లో ఉన్నాడు, రా. కమ్. ఎందుకంటావేంటయ్యా? ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడ వణికిపోతాడు. అసలు డాక్టర్ చదివే తమ్ముడిని అలా భయపెట్టచ్చా? తప్పు కదా? తప్పేనండి. నమస్కారం. అదేంట్రా, మనిషో పక్కనుంటే నమస్కారం ఇంకో పక్కన ఉంది? అది మర్యాద అన్నయ్య, మర్యాద. ఆహా, అవును, నీ పేరేంటమ్మా? నందిని. ఆ నందిని. నందిని అన్నయ్య. ఏ
ఆ ముక్క తను చెప్పలేదా? పెద్దలంటే మహాగౌరవం అన్నయ్య. మేమిద్దరు ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఆయన నాతో కూడా ఎక్కువ మాట్లాడదు ఓహో, కదా. నాకు మీ డాక్టర్కి పెళ్ళవని అప్పుడు అన్నయ్య సంగతి చెప్తాను. ఏం చేస్తానండి? ఏం చేస్తానా? సంవత్సరం తిరగకుండానే కవల పిల్లలు కని వాళ్ళ అన్నయ్య చేతిలో పెడతాను. వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా ముట్టిగలేస్తారు. అవును, అమ్మాయి మొహం చూడకుండా నిర్ణయం ఎలా తీసుకోనరా? తలెత్తు. ఏం చెప్తావు? అదేనండి, నందిని గారు వచ్చి వెళ్ళారని చెప్తాను. గుడ్, పైకొస్తావు. ఈయన మీ అన్నయ్య? అవును. నందిని, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఈయన మీ అన్నయ్యని తెలియక తెలియక హాస్పిటల్ దగ్గర మర్యాద లేకుండా దురుసుగా మాట్లాడాను. ఆయన ఈ పెళ్లి ఒప్పుకోరు. ఊరుకో. అలాంటి చిన్న చిన్న విషయాల్ని మా అన్నయ్య పట్టించుకోడు. అయినా నేను కన్విన్స్ చేస్తాను కదా. ఆయనకంత అవమానం జరిగాక ఎందుకు కన్విన్స్ అవుతారు? చూడు, నువ్వు వేరే పెళ్లి చేసుకొని నీకు పుట్టబోయే బిడ్డకు నా పేరు పెట్టుకో. ఏంటా మాటలు? నేనే నుయ్యో చూసుకుంటాను. అదిగో ఆ చూపు చూడు, ఆ చూపు ఒకలా ఉంది. నందిని, నా మాట విను ప్లీజ్. రేయ్ శేఖర్, ఆ అమ్మాయి చెప్పింది నిజమే. తనని ఎప్పుడైతే హాస్పిటల్ దగ్గర చూశానో అప్పుడే నేను నిర్ణయానికి వచ్చేసాను. విన్నావా? నేను చెప్పానుగా, ఆయన ఆల్రెడీ ఓ నిర్ణయానికి వచ్చేసారట. ఇక నేను వెళ్తాను. అలాగే వెళ్ళు. వెళ్ళి ఈసారి వచ్చేటప్పుడు మీ అమ్మా నాన్నల్ని తీసుకురా. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో నిర్ణయించుకుంటాం. అర్థం కాలేదా? నువ్వే మా వాడికి సరైన చోటి. అదే నేను తీసుకున్న నిర్ణయం. థ్యాంక్ యూ బాబు గారు, నన్ను ఆశీర్వదించండి. లేమా, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. రామ్మా. నా పరువు తీసావు కదే. ఒక బెచ్చగాడిని నువ్వు కోరుకున్న వాడికి ఇచ్చి చేసేవాడిని. కానీ నువ్వు ఎవరిని ప్రేమించావో తెలుసా? ఎవడి నీడ సోకితే పంచమహాపాతకాలు అంటుకుంటాయనుకుంటున్నానో వాడి తమ్ముణ్ణి. ఆ రోజు ఆ గోపాలం గాడు నిశ్చితార్థం వరకు వచ్చి నా చెల్లెల్ని చేసుకోనని వెళ్ళిపోయాడు. ఆ ఆవేశంలో తొందరపడి ఓ పొరుగురు వాడికి నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశాను. ఆ తర్వాత తెలిసింది వాడికి అంతకు ముందే పెళ్లి అయిపోయిందని. వాడు పెళ్ళైన వాడైనా పర్వాలేదు, పరమ దుర్మార్గుడు. ఇంకొకరిని ప్రేమించిన దానివేగా అని దెప్పి పొడుస్తూ నా చెల్లెలికి మాటలతోనే నరకం చూపించాడు. అటు ప్రేమించిన వాడు దగా చేశాడు, ఇటు చేసుకున్నవాడు కిరాతకుడు. ఇలా చిత్రవధ అనుభవించి నా చెల్లెలు ఒకరోజు స్టవ్ పేలిపోయి చనిపోయింది. దీనికంతటికీ కారణం ఎవరు? వాడు అన్న. అటువంటి వాడింటికి కోడలుగా వెళ్తావా? ఒక్క మాట చెప్తున్నాను విను. నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇంట్లో పడినా పర్వాలేదు గాని వాడి తమ్ముడితో మాత్రం నీ పెళ్లి జరగదు. రేయ్, పురోహితుని రమ్మని చెప్పు. వచ్చే ముహూర్తంలోనే నీకు నందినికి పెళ్లి. ఒరే, అదేంట్రా ఒక ముద్దైనా తినకుండా చేయగడిగేశావు? నాకు ఆకలి కాలేదు నానమ్మ. ఆ అమ్మాయి చాలా మంచిది, చదువుకున్న పిల్ల, మనందరికీ బాగా నచ్చింది. కానీ ఆ లక్ష్మీపతి గారి గురించి ఆలోచిస్తేనే నాకు భయం వేస్తోంది. వాడు మన కుటుంబం ఎప్పుడెప్పుడు విడిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు. అన్నయ్య, ఆ అమ్మాయే కాదు, ఈ ప్రపంచంలో మన కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు. ఆ పెళ్లి గురించి నేను మర్చిపోయాను, మీరు మర్చిపోండి.
ఏంటి సూట్ కేసు తోచావు? శేఖర్, మా నాన్న నాకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. మన ఇద్దరం ఎక్కడికైనా పారిపోదాం. చూడండి, ఈ టైంలో నిన్ను నన్ను మా అన్నయ్య చూశాడంటే బాగోదు. నువ్వు వెళ్ళిపో. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఎప్పుడు మీ అన్నయ్య మాటేనా? నీకు నేను ముఖ్యమా, మీ అన్నయ్య ముఖ్యమా? నాకు మా అన్నయ్య ముఖ్యం.